ఇక్కడ ఇంకొక న్యూస్ మనం చూస్తా ఉన్నాం. ఓటమికి 170 కారణాలు. తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ నేతలతో మాట్లాడుతున్న కేటీఆర్ అంటూ కొన్ని చూస్తాను కదా. ఆత్మపరిశీలన చేసుకుంటాం, ముందుకెళ్తాం. లోక్సభ ఎన్నికల్లో 3 పార్టీల మధ్య పోటీ. 22 తర్వాత అభ్యర్థులు నిర్ణయిస్తాం. 420 అబద్ధాలతో అధికారంలోకి కాంగ్రెస్. 100 రోజుల్లో హామీలను అమలు చేయకుంటే బొంద పెడతాం. కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదట. మరి ప్రజలు జీర్ణించుకోవడం లేదంటే అది ఇంకా మీ కడుపు మంటనా ఏందో నాకు అర్థం కావట్లేదు వాస్తవంగా. ప్రజలు జీర్ణించుకుంటారా, జీర్ణించుకోలేరా, వాళ్ళు తిన్నరా తినలేరా, గిదా మాట్లాడితే గివ్వా. ఒక నాయకుడిగా, ఒక మంత్రిగా ఉన్నటువంటి నువ్వు, గతంలో ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నువ్వు ఓటమికి విశ్లేషణ చేసుకోవాల్సింది పోయి ఈరోజు ఈ వచ్చిన ప్రభుత్వాన్ని రెండో రోజు నుంచే విమర్శించడం అంటే నిజంగా మిమ్మల్ని మీరు ఈరోజు బొంద పెట్టుకున్నట్టే కనబడతా ఉంది వాస్తవంగా. వాళ్ళకి కనీసం ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్ళకి కనీసం ఈరోజు ఒక సమయం ఇవ్వకుండా, ఈరోజు పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి ప్రతిసారి విమర్శిస్తూ ఉంటే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు వాస్తవంగా. వాళ్ళకు ఒక 6 నెలలు మీరు దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి టర్మ్ మొత్తం కూడా మీరే వాడుకున్నారు వాస్తవంగా. మొదటి టర్మ్లో ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. మొదటి 3 సంవత్సరాలు అసలు మిమ్మల్ని చాలా అసలు ఏ విమర్శ చేయకుండా ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయించినటువంటి సందర్భాలనే వాస్తవంగా. ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. అన్ని రకాల అక్రమాలు, అన్యాయాలు, అనేక రకాల నిర్బంధాలు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి మీరు కనీసం మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వారం రోజుల తర్వాత మీ పాలన ఏమైంది అనుకుంటా మాట్లాడుతూ ఉంటే ఈరోజు మిమ్మల్ని చూసి ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు వాస్తవంగా. సో ఇక్కడ ఏమంటారు, ఓటమికి 170 కారణాలట. 170 కారణాలు లేదు, ఏది లేదండి. ఇక్కడ వాస్తవంగా ఒకటే ఒక కారణం మీకు చెప్తా, ఏ కారణం లేదు దీనిలో. కేటీఆర్ యొక్క అహంకారం, హరీష్ రావు యొక్క ఈరోజు నిర్ణయాలు, ఈ 2 అంశాలు ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరి వ్యవహార శైలి వల్లనే ఈరోజు పార్టీ అనేది ఈరోజు కీలకంగా వ్యవహరించారని చెప్పేసి ఈరోజు పార్టీ ఈ సీట్లు రావడానికి కారణం వీళ్ళే. ఇక్కడ వాస్తవంగా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 37 వచ్చినట్టే కదా. సో 37 సీట్స్ రావడం అంటే వీళ్ళు దాదాపుగా 50+ సీట్స్ వస్తే ఎంఐఎంతో కలుసుకొని మిగతా ఏమైనా తీసుకొని ప్రభుత్వం ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఉండే వాస్తవంగా. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఓవర్ కాన్ఫిడెంట్ తోటి వీళ్ళిద్దరు కలిసి సిపిఎం తోటి పొత్తు లేకుండా వీళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం, దాంతో సిపిఎంలు అందులో సిపిఐ కాంగ్రెస్ జతగొలవడం, సిపిఎం ఇండిపెండెంట్గా పోవడం జరిగింది వాస్తవంగా. సో వీళ్ళు అడిగినటువంటి సీట్లు కనుక ఒక 5, 6 ఇచ్చుంటే ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క సెక్యులర్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని కొంత ముస్లిం పాపులేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా నమ్మే అవకాశం ఉంటుండే. సో దాంతో ఖచ్చితంగా కనీసం 2-3% ఓటు బ్యాంకు పెరిగితే కనుక అంటే ఒకవేళ సిపిఐని కలుపుకుంటే ఖచ్చితంగా వీళ్ళకు 2-3% పెరిగే అవకాశం ఉంటుండే. సో దానిలో భాగంగా వీళ్ళిద్దరు కూడా సిపిఎం పొత్తు ఉండొద్దు అని చెప్పేసి కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే కంకణం కట్టుకున్నారు వీళ్ళిద్దరు వాస్తవంగా. సో ఇది వీళ్ళు చేసినటువంటి పెద్ద మిస్టేకు. సో ఈరోజు ఏమంటున్నారు వాస్తవంగా గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి. చాలా అంటే విషయం ఏంటంటే 30 నుంచి 40 సీట్లు చేంజ్ చేయాలి వాస్తవంగా. 30 నుంచి 40 సీట్లు చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే వాస్తవంగా. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలను గొర్రెలుగా భావించినటువంటి వీళ్ళు ఈరోజు కేసీఆర్ను పూర్తిగా డైవర్ట్ చేసి, కేసీఆర్ను పూర్తిగా ఆయనకు బయట విషయాలు తెలియకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈ 30 నుంచి 40 మందిని మార్చకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఓడిపోవడానికి కారణమవడం జరిగింది. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు బెల్లంపల్లి ఉంది. బెల్లంపల్లి కానీ, తుంగతుర్తి కానీ, భూపాలపల్లి కానీ, అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాన్స్టిట్యూన్సీల్లో మన కొత్తగూడెం ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎట్లా గెలవరు వాస్తవంగా.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని వందల కోట్లు పెట్టినా ఈ అభ్యర్థులు ఇలాంటి అభ్యర్థులు గెలిచే స్థానాలు లేవు. ఇలాంటి స్థానాలు 30 పైగా స్థానాలు ఉన్నాయి. ఈరోజు ఏం చేసిండు హరీష్ రావు, మొత్తంగా హరీష్ రావు కేటీఆర్ ఏం చేసినట్టే వీళ్ళను మొత్తం కూడా ఉంచు, ఏం కాదు ప్రజలు వాళ్ళే ఓట్లేస్తారు, డబ్బులు వంచుతారు కోణంలో హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఇట్లా మొత్తం పార్టీని సర్వనాశనం చేయడంలో హరీష్ రావు యొక్క పాత్ర చాలా కీలకంగా కనబడతా ఉంది. హరీష్ రావు చాలా క్లియర్గా పార్టీని ఉంచొద్దు, పార్టీని స్మాష్ చేయాలంటే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వడం జరిగింది వాస్తవంగా. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఈరోజు పెద్ద ఎత్తున చర్చ అయింది, కాంగ్రెస్ పార్టీ చేస్తే చర్చ అయింది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే చర్చ బలంగా జరిగింది. సరే వాస్తవంగా అది ఉందా లేదా పక్కన పెడదాం, కానీ అదొక్కటే ఎలిమెంట్ కాదు పార్టీ ఓటమి కారణాలు. ఈరోజు ఈ అనేక రకాలైన ఎలిమెంట్స్ కనబడుతూ ఉన్నాయి వాస్తవంగా. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏం జరుగుతుంది పార్టీలో, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తెలుసుకోకుండా ఈరోజు మేము ఇట్లే ఉంటాం, మేము ఈ విధంగానే ప్రజలకి మేము ఈ విధంగానే అటాక్ చేస్తాం, ఈ విధంగానే మేము అహంకారంతో ఉంటాం, ఎట్లనే ఇదే విధంగా ఉంటామని అనుకుంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎడ్డి గొర్రెలు కాదు, వాళ్ళు చాలా చైతన్యవంతులు, చాలా పోరాట యోధులు వాస్తవంగా. తెలంగాణ ఉద్యమంలో ఈరోజు 15-20 సంవత్సరాలు 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో ఉంటాం. 1949 నుంచి 69, 72, 95 మధ్యలో జరిగిన చాలా ఉద్యమాలు, ఇవన్నిటికి కూడా తెలంగాణ భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది వాస్తవంగా. 15 సంవత్సరాలు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం అన్నటువంటి తెలంగాణ సమాజం గురించి ఇంత తెలిసి ఆ ఉద్యమంలో పాల్గొని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలను ఎడ్డి గొర్రెలు అనుకొని ఈరోజు ఏదో మభ్య పెడదాం అనుకొని ఈరోజు వాళ్ళు ఎట్లా ఓట్లేస్తారు అని చాలా చీప్గా చూడడంతో ఈరోజు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయంగా బొందబెట్టిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ప్రజలను గౌరవించి నేర్చుకోండి, పరిపాలన వ్యవస్థను గౌరవించి నేర్చుకోండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నేర్చుకోండి, అహంకారం తగ్గించుకోండి, ప్రజలు ఆదరిస్తారు. కానీ ఇంకా ఇదే అహంకారంతో వీళ్ళిద్దరూ పోతా అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు వ్యవహార శైలి వల్ల ఈరోజు పార్టీ ఈ స్థాయిలో ఉందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అంశాలు ఉన్నాయి ఇలా. ఇక చెప్పాలి అంటే వీటితో పాటు చాలా అంశాలు కూడా ప్రభావితం చేసినాయి. దానికి కారణమే వీళ్ళు వాస్తవంగా చెప్పాలి, దానికి కారణమే ఈరోజు వీళ్ళుగా మనం చెప్పొచ్చు వాస్తవంగా. సో ఇది మరి బీఆర్ఎస్ పార్టీ ఓటమికి 170 కారణాలు అంటుంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఈ ఇద్దరే కారణం. ఈ ఇద్దరి వ్యవహార శైలి వల్లే కేటీఆర్ యొక్క అహంకారం, హరీష్ రావు యొక్క ఇక పార్టీని ముంచేటువంటి పరిస్థితి, ఇక ఈయన చేసినటువంటి నిర్ణయాలు, ఈయన ఏ విధంగా ట్రబుల్ షూటర్ అంటారు కదా, ట్రబుల్ కాదు ఈరోజు ఈయన ట్రబుల్ షూటర్ కాదు, ఈయన అందరూ ఏమంటారు ట్రబుల్ షూటర్ అంటారు కదా. అసలు బీఆర్ఎస్ పార్టీని ట్రబుల్లో పెట్టినటువంటి వ్యక్తే, బీఆర్ఎస్ పార్టీని ట్రబుల్లో పెట్టిన వ్యక్తే హరీష్ రావుగా మనం చెప్పొచ్చు వాస్తవంగా. ట్రబుల్ షూటర్ లేదు, తొక్కలేదు, తోటకూరలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇది ఇంకా కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవంగా మారాలి, మారి తీరాలి. తెలంగాణ సమాజం కూడా అదే కోరుకుంటుంది, మారాలనే కోరుకుంటుంది వాస్తవంగా. సో ఇక ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటమికి గల కారణాలు ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలు మనం చెప్పాలి. ఇగో ఇప్పటికేమంటుండు 420 కాంగ్రెస్ హామీలు అనుకుంటూ ఇక్కడ నిన్న చెప్పడం జరిగింది. 420 హామీలు అనుకుంటా, ఏది దొంగ హామీలు అనుకుంటా ఒక పేపర్ రిలీజ్ చేయడం జరిగింది వాస్తవంగా. అరే అవురా నాయన, ఎందుకు తొందరపడుతున్నారు నాకు అర్థం కాదు. ఎందుకు తొందరపడ్డది? ఇంకా నెల కూడా కాలే, అప్పుడే 420 హామీలు, అప్పుడే 420 హామీలు, దొంగ హామీలు అనుకుంటా మీరు ఇంకా బురదలతో ఉంటే ప్రజలు అంత ఎడ్డిగొర్రెలు కాదు, ఇంత అహంకారం అవసరం లేదు, ఇంత దూకుడుతనం కూడా అవసరం లేదు వాస్తవంగా. ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది, మారండి, బుద్ధి తెచ్చుకోండి కొంచెమైనా.